తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కొండలలో నెలకొన్న దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. తమ గుండెలలో కొలువున్న కలియుగ దైవంగా ఆంధ్రప్రదేశం నుంచి అమెరికా వరకు ఆ వెంకన్నకు ఆలయాలు నిర్మించుకుని ఆపదలను గట్టెక్కించే అద్భుత మహిమాన్వితునిగా కొలిచి పరితృప్తులవుతున్న కోట్లాది మంది భక్తజనులున్నారు. కొండలంత వరముల గుప్పెడు వాడైన ఆ వెంకటపతిని కొండలలోనే దర్శించుకునే పావనములకెల్ల పావనమైన స్థలం ఉత్తర తిరుపతిగా క్రమేపీ ఖ్యాతిగాంచుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని శ్రీనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. నేటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ దర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. తిరుపతిలోని 7 కొండల వలెనే సప్తగిరులుగా వెలసిన ప్రాంత ప్రతీకతతో కొండ గుహలోనే శ్రీలక్ష్మి అలవేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా దర్శనమిచ్చే ప్రాచీన చరిత్ర గల ఆలయానికి మనల్ని చేర్చే దారి ఇది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు 2 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం గ్రామానికి దగ్గరగా ఎత్తైన కొండల్లోని గుహాంతరాళంలో వెలసిన స్వామికి నిర్మితమైన ఆలయంగా దీనిని పేర్కొంటారు. ప్రధానాలయం ఉన్న దేవుని గుట్టను దేవాద్రి అంటారు. కొండమెట్లెక్కుతూనే భక్తులు ఈ కోవెలకు చేరుకుంటారు. మొదటి కొండశిల క్రింది భాగంలో గుహ 3 భాగాలుగా ఉంటుంది. ముఖమంటపానికి ద్వారం తూర్పున ఉంది. తూర్పు ద్వారానికి ఎదురుగా కానవచ్చేదే ధ్వజస్తంభం. ఇది దారువుతో నిర్మితమైంది. ధ్వజస్తంభానికి దగ్గరే కొండరాతిపై చెక్కిన వెంకటేశ్వరుని విగ్రహం దర్శనమిస్తుంది. అభయ హస్తముద్రతో స్వామి రూపు ముచ్చట గొలుపుతుంది. ధ్వజస్తంభానికి ఎడమవైపు సింధూరమూర్తిగా ఆంజనేయ స్వామి చూపరులకు దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయ ద్వారం పశ్చిమ ముఖాన ఉంది. అక్కడ శ్రీ రామానుజ సాంప్రదాయయుక్తంగా పన్నిద్దరాళ్వారులు వేంచేసి ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణ హేతువైన ప్రతాపరుద్రుని కాలం నాటి రంగయ్య శ్రేష్ఠి కుమారుడు అంధుడైన వెంకన్న. తన ఇరువురి భార్యలతో ఉన్న విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. స్వామిని కొలిచి సింహద్వారము పుష్కరిణి నిర్మించగానే అతనికి 2 నేత్రాలు వచ్చాయని, ఆ తర్వాత మంచికంటి వెంకన్నగా ప్రసిద్ధుడయ్యాడని ఓ కథనం. భక్త వెంకన్న నిర్మించిన ఈ ఆలయ గర్భాలయంలో 7 కొండల వెంకన్న దివ్య మంగళ దర్శనం అమోఘం. అంతరాళపు గుహలోపలి భాగంలో ఉభయ పార్శ్వములలో శ్రీదేవి అలవేలు మంగమ్మ కొలువై ఉండగా చిన్మంగళ రూపుడైన శ్రీవేంకటేశ్వరుడు దక్షిణముఖంగా వెలసి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి. కొబ్బరి నీళ్లు, నెయ్యి, తేనె, పెరుగు, పాలు అనే పూజనీయ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక వంక శ్రీదేవి, మరో వంక అలమేలు మంగ. ఇద్దరి మధ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన జగన్నాథుడు. భక్తుల విశ్వాస జీవనానికి అండదండగా కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసాదిస్తున్నాడు ప్రభువు.
నిత్యం ఆలయంలో విష్ణు సహస్రనామాది పారాయణం భక్తులు సాగిస్తూ ఉంటారు. నిత్యం దీపధూప నైవేద్యాలతో అర్చనలు, పూజలు ఆలయంలో స్వామికి నిర్వర్తింపబడుతూ ఉంటాయి. నిద్దపు కోరిమి నించేని ముద్దులు మోమున ముంచగను, నిద్దపు కోరిమి నించేని ముద్దులు మోమున ముంచగను, ముద్దులు మోమున ముంచగను. మొల చిరు గంటలు మూవలు గజ్జెలు గలగలమనగా కదలగను, మొల చిరు గంటలు మూవలు గజ్జెలు. భక్తజనులను బ్రోచేందుకు కావలసిన కలియుగ దైవం శ్రీనివాసుడు. ఆ దేవదేవుడు ఏ క్షేత్రాన వెలిసినా అక్కడ సకల దేవీ దేవతలు కూడా కొలువై ఉంటారు. తుక్కుగూడలోని ఈ వెంకటేశ్వరాలయంలో కూడా పార్వతీ పరమేశ్వరులు, వినాయక వీరభద్రస్వాములు తదితర దేవుళ్ళు మనకు దర్శనమిస్తారు. ప్రధానాలయానికి వెనుక దక్షిణ భాగాన గల కొండగుహలో శివాలయం, పంచాయతనం ప్రసిద్ధిగాంచినది. రాతి పానవట్టం మీది శివలింగం, నందికేశ్వరుడు, అమ్మవారి విగ్రహం, ఒకవైపు వినాయకుడు అక్కడ దర్శనమిస్తారు. శివాలయంలో కూడా పూజలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. శివపార్వతులు స్వయంగా సపరివారంగా దిగివచ్చి ఇక్కడ వెంకటేశ్వరుని దర్శించారని, దేవాలయ స్థావరానికి శ్రీనగరమనే నామకరణం వారే చేశారని ఓ కథనం. అప్పుడు మహంకాళి పార్వతి వసించిన చోటే నేటి మాంఖాలే గ్రామమని, శంకరుని బస ప్రదేశమే మహేశ్వరం గ్రామమని చెప్పుకుంటారు. ఆలయం ఎంత విశిష్టమైందో ఆ ఆలయ ప్రాంగణంలోని ప్రతి అంశమూ అంతే ప్రాశస్త్యమై వెలుగొందుతాయి. అప్పుడే ఆలయం ఓ దివ్యాలయంగా విరాజిల్లుతుంది. ఈ వెంకన్న సన్నిధిలోని పుష్కరిణి జలాలు పరమపునీతమైనవి. ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. ప్రధానాలయానికి ఈశాన్య భాగంలో సుమారు 100-150 మీటర్ల దూరంలో పవిత్ర పుష్కరిణి ఉంది. ఈ కొలను నీటినే స్వామివారి తీర్థాభిషేకాలకు వినియోగిస్తారు. ఈ కోనేటి స్నానం వ్యాధులను దూరం చేస్తుందని, సకల ఆరోగ్య సంపత్ ప్రదాయిని అని పేర్కొంటారు. ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఆ స్వామి ఏకాంత మందిరమా అన్నంత గంభీర ముద్ర దాల్చి ఉంటుంది. తిరుమల రాయనికి ఏ క్షేత్రంలో కళ్యాణమైనా సకల మనోభిరామంగా ఉంటుంది. ఆ కోనేటి రాయుడు ఏ పురంలో ఊరేగినా తిరువీధుల వైభవాన్ని తలపింపజేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలోని ఆ స్వామి కళ్యాణం, పల్లకి ఊరేగింపు, బ్రహ్మోత్సవాలు తిరుమలగిరిలోని సప్తగిరుల శోభను కలిగిస్తాయి. ఆ వేడుకలను మనము చూద్దామా? ఇది మాంఖాల్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం. తుక్కుగూడ శ్రీ వెంకటేశ్వరాలయంలో అలంకృత సపత్ని సమేత స్వామివారి కళ్యాణోత్సవం హోలీకి 3 రోజుల ముందు నుంచి ఉత్సవాలు జరుగుతాయి.
మహేశ్వరం తుక్కుగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తర తిరుపతిగా ఖ్యాతిగాంచుతూ భక్తులను అలరిస్తోంది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు మన అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.